వినపడుతుందా? వినపడుతుంది. ఎందుకు మీరు ఇలా విష ప్రచారాలు చేస్తున్నారట, ఇబ్బందికరంగా ట్రోల్స్ చేస్తున్నారట, కావాలని చెప్పి ఏవో క్రియేట్ చేస్తున్నారట? అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చానా? ఎవరి గురించి మేము ట్రోల్ చేస్తున్నాము ఏంటో వైసీపీ మీద, రోజా గారి మీద. సార్ ఒక ట్రోల్ గురించి ఆయనకి అర్థం కాలేదు. విజయకిరణ్ గారికి ఒక ట్రోల్ గురించి చెప్తాను సార్. జగన్మోహన్ గారు భావిగా అన్న పదం బయట రాగానే చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం క్యాడర్కి ఉణుకు పుట్టింది. ఆ దీంట్లోనే ఇప్పుడు ట్రోల్స్ చేయడం కానీ, ఇప్పుడు డైవర్షన్స్ ఏబిఎన్ రాధాకృష్ణ తీసుకురావడం కానీ, లేకుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర వైఎస్ఆర్ మరణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఇవన్నీ కూడా సార్ ట్రోల్సే. మసూదన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ట్రోల్సే సార్. సమ్మర్లో చెమటలు పడుతున్నాయి అంటే పర్లేదు కానీ ఉణుకు ఎక్కడ పుడుతుందండి? ఉణుకు అదే సార్, చెమటలో ఉణుకు సార్. జ్వరం వచ్చినప్పుడు సమ్మర్ కాకుంటే ఉణుకు పుట్టింది సార్. ఒక చిన్న ట్రోల్ సార్, మామూలుగా అన్నప్పుడు దాన్ని డిక్షనరీలో అంటారు. అంటే బాలుగారి మీద డిక్షనరీలో ఉంటుంది. ఎంత అవివేకం సార్ అది. ఇప్పుడు చదువు ఇప్పుడు తోడాలేదుందా డిక్షనరీలో? మిగతా కూడా మాట్లాడారు కదా. విజయ్ రెస్పాండ్ సార్. ఏంటంటే దారుణం ఏంటంటే మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడే, మీరు ఒక క్వశ్చన్ అడిగితే ఒకదానికి ఆన్సర్ చెప్తారు, మీరు ఒకదాని గురించి అడిగితే ఇంకోటి సమాధానం చెప్తారు, మీరు నన్ను క్వశ్చన్ అడిగితే ఆయన ఆన్సర్ చెప్తా ఉంటాడు. అంటే ఎదుటోళ్ళు ఇంకెవరు మాట్లాడకూడదు, ఎందుకంటే మేము వాస్తవాలు చెప్తాము. ఆ వాస్తవాల్లో వాళ్ళది దూద్క దూద్ పానికా పాని మారిపోతుంది వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు మా ఎదుటి వాళ్ళని మాట్లాడినవారు. సరే, ఇప్పుడు ఆమె రోజా గురించి ఆలోచించే అంత తీరిక లేదా ఆమె గురించి పుకార్లు పుట్టించాల్సినటువంటి అంత అవసరం లేదు. ఊడిపోయిన నాగలి, ఆమె గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సచ్చి చెడి ఏదో గెలిచింది అప్పట్లో. ఊడిపోయిన నాగలి ఏంటి నాకు అర్థం కాలేదు. ఏంటి దాని అర్థం? అంటే ఇంకా ఎందుకు పనికిరాందని అర్థం. నాగలు ఊడిపోవడం ఏంటి? నాగలు అక్కడ ఎక్కడ తెలుగుతో చూడిపోయింది? చంద్రబాబు నాయుడు చేతుల్లో చూడిపోయిందా, లేకుంటే నారా లోకేష్ చేతుల్లో చూడిపోయిందా నాగలు? మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఎంత కామెడీ స్కిట్లు చేసినా అన్నా సరే, మీరు అన్నా సరే ఏదో మాట్లాడుతున్నారులే, కామెడీ స్కిట్ చేస్తున్నారు. వెంటనే నేర్చుకో. చెప్పండి ఒకసారి. తెలుసుకుని మాట్లాడాలండి. మసూదన్ రెడ్డి గారు, మీకు నేను అవకాశం ఇచ్చారు, మీరు మాట్లాడారు. ఆయన అది రాంగ్ అనిపించి నేను వెంటనే నేను అబ్జెక్ట్ చేశాను. ఏంటని అడిగారు, మళ్ళీ మీరు మాట్లాడతారంటే మాట్లాడండి. ఇప్పుడు ఎక్కడ వైసీపీ వాళ్ళ గురించి నొప్పి తగిలినా, ఏ మాట వచ్చినా సరే సహజంగానే కేఎస్ ప్రసాద్ గారికి వైసీపీ వాళ్ళకి నొప్పి పుడతా ఉంటది. బాధ కలిగితే ఆయనకి నొప్పి పుడితే ఈయనకు బాధ కలిగింది. వీళ్ళిద్దరు అన్యోన్య సంసారంలో ఈ మధ్య వాళ్ళ మధ్య కేఎస్ ప్రసాద్ గారి మధ్య వైసీపీ మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడానికి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే కుట్రలు చేసుకుంటా ఉన్నారు. అంతే తప్ప వీళ్ళ గురించి ఎందుకు పనికిరాని ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధికి శరాఘాతంగా మారినటువంటి వీళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్ప మాకు ఏమాత్రం లేదు. మరి ముఖ్యంగా రోజా గారి గురించి ఎక్కడ పడితే అక్కడ అసందర్భంగా మిడిల్ ఫింగర్స్ చూపించే రోజా గురించి గౌరవనీయులైన మాజీ మంత్రి వర్యులు రోజా గారి గురించి మాట్లాడాల్సినంత అవసరం లేదా ఆమె గురించి ప్రచారాలు చేయాల్సినంత అవసరం లేదు. ఆమె ఆల్రెడీ ఏ స్థాయి మనిషో, ఏ స్థాయి కూడా మాట్లాడిద్దో, ఆమె నోటి ఎట్లా ఉంటుందో అవన్నీ కూడా అందరికీ తెలిసిందే. ఆమె నన్ను రేపు చేస్తారని ఒకసారి అనిద్ది, మేము ఎస్సీ ఎస్టీలో కాదనిద్ది. ఆమె అహంకారం. చంద్రబాబు నాయుడు మేము ఎస్సీగా పుట్టాలనుకునేటువంటి నరికి ఇంటికి పంపించారు. సిగ్గు ఎక్కువ లేకుండా మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడడానికి ఆపండి మీరు. మీకు ఒక్కటి చెప్తానండి, మీకు ఎన్నికల కమిషన్ మీద అనుమానం ఉంటే పార్లమెంట్ లో ఎవరు గుడ్డిగారికి పళ్ళు తవ్వుతున్నారా? పార్లమెంట్ లో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మాకు ఎలక్షన్ కమిషన్ మీద అనుమానం ఉందని ఎప్పుడైనా మాట్లాడారా?
మీరు ఎక్కడా ఏమి పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారు అడిగారు. సరే ఒక్క నిమిషం అండి, మీరు వెయిట్ చేయండి, మీరు వెయిట్ చేయండి. ఎందుకు టాపిక్ ఎక్కడా మీరు 40% మై వచ్చింది, మేము 40% ప్రజాదరణ కలిగినటువంటి పార్టీ అని మీరే అంటారు. మళ్ళీ ఏవో అసలు ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా తేడా జరిగింది, ప్రజలు మమ్మల్ని ఓడించలేదు అని చెప్పి మళ్ళీ మీరే చెప్తా ఉంటారు. మీకే ఒక క్లారిటీ లేదు. 2019లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్న మాట ఏంటి? ఈవీఎం నొక్కుతాం. ఈ విషయంలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండండి, వెయిట్ దాని చేయండి. మీద చాలా మనం మాట్లాడాలి కదండి, ఇంకా ఏ కొద్దిగా పార్టీకి ఉన్నారు. వేసామో ఆ పార్టీకి సంబంధించిన రిసిప్ట్ మనకు కనబడుతుంది. మీరు రాసుకోండి. కనబడిన తర్వాతనే కదా ఎన్నికల ప్రక్రియ ముందుకెళ్తుంది. ఆ సందర్భంగా ఎవరు కూడా ఒక్కరు కూడా అబ్జెక్షన్ చెప్పనప్పుడు ఇప్పుడు ఎలా మాట్లాడతారనే సరే 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 ఇప్పుడు కమ్మ వర్సెస్ కాపు ఇష్యూగా మారుతున్నది అని చెప్పి